హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సిలో మేజర్గా ఉన్న ఒక డౌట్, అభ్యర్థులకి ఉన్న డౌట్ హార్జెంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్. ఈరోజు నేను రీసెంట్గా ఇచ్చినటువంటి డిఎల్ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకొని ఈ హార్జెంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్, ఏపీఎస్సి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా హార్జెంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్ ఇదే అమలు అవుతుంది అకార్డింగ్ టు ద లేటెస్ట్ జీవో గివెన్. నేను ఈ వీడియోలో ఆ జీవోని కూడా పింక్ చేశాను అండ్ రెఫరెన్స్ కూడా కోట్ చేశాను. మనం ఒక నోటిఫికేషన్ తీసుకుని దాని ఆధారంగా హార్జెంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్ ఎలా అమలు అవుతుంది, జీవోలో ఏమి ఇచ్చారనేది కూడా మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో చూద్దాము. సో లెట్ us go into the వీడియో. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఎల్ నోటిఫికేషన్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి 24/1/2024లో రిలీజ్ అయింది. ప్రీవియస్ రిలీజ్ అయిన డిసెంబర్ 2023లో రిలీజ్ అయిన నోటిఫికేషన్నే మళ్ళీ రివైజ్ చేసి ఇచ్చారు, వేకెన్సీస్ పెంచి. వాట్ ఎవర్ దట్ ఈస్, ఇందులో మనం నోటిఫికేషన్లో ఉన్న కొన్ని క్రూషియల్ టర్మ్స్ తీసుకొని దాని ఆధారంగా జీవోలో ఏముంది అనేది మనం చూద్దాము. ఇక్కడ సెకండ్ పాయింట్ 1.2 చూడండి. అకార్డింగ్ టు యాక్ట్ 19 of 2021 ద ప్రీవియస్ రోస్టర్ పాయింట్స్ షాల్ బి నలిఫైడ్. అంటే ప్రీవియస్గా ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఆ రోస్టర్ సిస్టమ్ని మనము ఇంకా ఫాలో అవ్వట్లేదు. జీవో ఇక్కడ యాక్ట్ 19/2021 ద్వారా దాన్ని నలిఫై చేసాం. సో ఇప్పుడు దాని ఆధారంగా ఫర్దర్ నోటిఫికేషన్లో ఏముందని చూద్దాము. అసలు ఈ వర్టికల్ అండ్ హార్జెంటల్ రిజర్వేషన్ గురించి ఇక్కడ చూడండి. హార్జెంటల్ రిజర్వేషన్ కట్స్ అక్రాస్ ది వర్టికల్ రిజర్వేషన్. అంటే మనం ఆల్రెడీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, ఆ తర్వాత మనం వర్టికల్ రిజర్వేషన్ ఏంటి, హార్జెంటల్ రిజర్వేషన్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి కదా. ఫస్ట్ దాన్ని అదే అంటే ఏంటి అని చెప్తాను. వర్టికల్ రిజర్వేషన్ అంటే మనకి ప్రీవియస్గా ఏదైతే రిజర్వేషన్స్ ఇవ్వబడినాయో అకార్డింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్, సో అవి ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ. బీసీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, లైక్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో బీసీకి ఏవైతే ఇవ్వబడినాయో ఈ క్లాసెస్లో మళ్ళీ సెపరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్సీకి కూడా అమలు అవుతుంది, అది డిఫరెంట్ ప్రాస్పెక్టు, అది మనం తర్వాత చూద్దాం. ఈ మూడు అయిన తర్వాత ఒక కొత్త కేటగిరీ మనకి రీసెంట్గా చోటు చేసుకుంది. ఒక 2-3 years బ్యాక్ నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇందులో అమలు అవుతుంది. సో ఇందులో ఉన్నది 10% రిజర్వేషన్, ఇక్కడ 15% రిజర్వేషన్, 8% రిజర్వేషన్ అండ్ హియర్ ఇట్ ఈస్ 27% రిజర్వేషన్. ఈ టోటల్గా ఇవి కలుపుకున్నప్పుడు మనకి రిజర్వేషన్ ఏమైందంటే ఇక్కడ 23 ప్లస్ 27 50. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏమంటే 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. బట్ తర్వాత చేసిన జీవోలో ఇప్పుడు మనకి టోటల్గా రిజర్వేషను 60% రిజర్వేషను అవుతుంది విత్ ఈడబ్ల్యూఎస్. ఇంకా 40% జనరల్కి మిగిలింది. అంటే ఇది జనరల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది జనరల్, ఎవరైనా కొట్టుకోవచ్చు. అలాగే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎవరైతే చెందరో వాళ్ళకి ఇందులోంచి మాత్రమే ఇవ్వబడతాయని అర్థం. ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అనేది ఎందుకు వర్టికల్ రిజర్వేషన్ అని దీన్ని కోట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఈ వర్టికల్ రిజర్వేషన్ ఏంటంటే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఇవి ఖచ్చితంగా 100 పోస్ట్స్ ఉంటే 100 పోస్ట్స్ కనుకుంటే ఖచ్చితంగా 100 పోస్ట్లో 15 ఎస్సీకి ఇవ్వాల్సిందే, అలాగే 8 ఎస్టీకి ఇవ్వాల్సిందే, 27 బీసీకి ఇవ్వాల్సిందే, అలాగే 10 ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాల్సిందే మనం. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి 60 పోస్ట్స్ పోయాయి. ఇంకా మిగిలిన ఎన్ని 40 పోస్ట్స్. ఈ మిగిలిన 40 పోస్ట్స్లో కూడా ఈ క్లాస్కి చెందిన వాళ్ళు ఎవరైనా మెరిట్లో పెర్ఫామ్ చేస్తే ఆ మెరిట్లో వాళ్ళు కూడా ఈ 40%లోంచి తీసుకోవచ్చు. ప్రీవియస్గా ఈడబ్ల్యూఎస్ లేనటువంటి టైంలో 50 పోస్ట్స్ మిగిలాయి. ఈ క్లాస్లో ఎవరైతే మెరిట్ పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఆ పోస్ట్స్ కూడా ఇస్తారు, అలాగే ఇవి కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 పోస్ట్స్లో ఒకరు ఎస్సీకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఇక్కడ టోటల్ పోస్ట్ ఎస్సీకి సెలెక్ట్ అయిన వాళ్ళు 16 అవుతారనమాట. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
10 బీసీ పీపుల్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఇక్కడ మొత్తం 27 ప్లస్ 10 37 బీసీ పీపుల్ అవుతారు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కోటాలోనే అప్లై చేశారు, కానీ ఒక పర్సన్ జనరల్లో సీట్ కొట్టాడు అనుకోండి, ఇప్పుడు 11 పీపుల్ అవుతారు. అలాగే ఎస్సీలో ఒక పర్సన్ కనుక జనరల్ కోటాలో కొడితే ఇక్కడ 9 మంది అవుతారు. ఈ పీపుల్ కాకుండా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు జనరల్ కేటగిరీకి చెందుతారని అర్థం అనమాట. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 40 పోస్ట్కి ట్రై చేసుకుంటారు. అలాగే ఎవరైతే ఇందులోంచి మెరిట్ ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తారు, దట్స్ ఇట్. కానీ ఇక్కడ ఈ క్లాస్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్కే కాంపిటీషన్ ఇస్తారు, ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎస్సీకే కాంపిటీషన్ ఇస్తారనమాట. కానీ ఇక్కడ ఏ అయితే రిజర్వ్ చేయబడ్డాయి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి 10 ఇచ్చారు పోస్ట్, ఈ 10 కోసం ఈ ఎస్టీ వ్యక్తి పాటుపడినా ఈ 10 రావు అనమాట. అలాగే వేరే కేటగిరీ పర్సన్ ఎస్సీలో కూడా పోస్ట్ కొట్టాలంటే అవ్వదు. సో దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అన్నారు. వర్టికల్గా ఎందుకంటే ఇది వర్టికల్గా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అన్నారు. ఓకే, సో ఎనీ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ యాజ్ మెరిట్ ఫ్రమ్ ది రిజర్వ్డ్ క్లాసెస్ ఆల్సో గెట్ ది పోస్ట్ ఇన్ ది జనరల్ కేటగిరీ బై ది లా. ఓకేనా, దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అన్నాం. మరి ఇది హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఆల్రెడీ ఉన్న రిజర్వ్డ్ క్లాసెస్లోంచే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మనం హారిజంటల్ రిజర్వేషన్ నుంచి చూద్దాం. హారిజాంటల్, ఇప్పుడు ఎస్సీ ఉంది, ఓన్లీ ఎస్సీ కేటగిరీ తీసుకుంటున్నాను, ఏదో ఒక క్లాస్ తీసుకుందాం. ఎస్సీలో మళ్ళీ మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. సరే, మెన్కి సెపరేట్గా లేదు, దీన్ని జనరల్ అందాం. ఎస్సీలో జనరల్, ఓకే. ఉమెన్ అందాం, లైక్ స్పోర్ట్స్ ఉండొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా పీడబ్ల్యూడి, ఓకే, ఆ కోటా ఉండొచ్చు. ఇవన్నీ హారిజంటల్ రిజర్వేషన్. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఎస్సీకి మనం 15 పోస్టులు కల్పించాం కదా, ఈ 15 పోస్టుల్లో ఇప్పుడు ఉమెన్ అనేది 33.3% రిజర్వేషన్ కదా, ఈ 15 పోస్టులో ఖచ్చితంగా 33.3% రిజర్వేషన్ అంటే 15/3, మీకు ఎన్ని పోస్ట్ ఉంటే by 3 వేసుకోండి, అంటే 5 పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్కే ఇవ్వాలి. ఓకే, ఇది 5 పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్కే ఇవ్వాలి. అలాగే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్కి 2% ఇచ్చారనుకోండి, సో 15లో 2% అంటే పోస్ట్ ఉండదు కాబట్టి అది కన్సిడర్ అవ్వదు. పీడబ్ల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ 1% ఇచ్చారనుకో, 1% కన్సిడర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో కనుక 100 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, ఇలా తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్. ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ హ్యావింగ్ 100 పోస్ట్స్ ఇన్ ఎస్సీలోనే 100 పోస్ట్స్ ఉంటే కనుక అప్పుడు 33.3 అంటే 33 పోస్ట్స్ ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాల్సిందే. అలాగే 2 పోస్ట్స్ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వాల్సిందే. ఎస్సీ కేటగిరీలోనే నేను మాట్లాడుతుంది ఎస్సీ కేటగిరీలో మాత్రమే, ఓకేనా. పీడబ్ల్యూడి ఉండి ఎస్సీ క్యాండిడేట్ అయిన పర్సన్కి 1 పోస్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ పర్సంటేజ్ నాకు క్లారిటీ లేదు, సో మీరు చూసుకోండి. ఇది లైక్ నాకు 4% ఆర్ 3% అని గుర్తుంది. లెట్ టేక్ 4 పోస్ట్ ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. మిగతా జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జనరల్ పోస్టులో వీళ్ళు కంపీట్ అవ్వచ్చు. ఓకే, ప్రీవియస్గా ఉన్న టర్మ్స్లో ఏంటంటే ఇందులో కంపీట్ అవ్వచ్చు. ఒకవేళ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిగిలిన ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 33, 2 + 6 + 39 పోస్ట్స్ పోయాయి. 61 పోస్ట్స్ ఉన్నాయి కదా, 61 పోస్ట్లో ఉమెన్ కొట్టొచ్చు, అలాగే స్పోర్ట్స్ పర్సన్ కొట్టొచ్చు, అలాగే పీడబ్ల్యూడి కొట్టొచ్చు. కానీ ఇప్పుడు న్యూ జీవో ఏదైతే జీవో 77 ఏం చెప్తుంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మళ్ళీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఈ 61 పోస్ట్ కాదు, మొత్తం ఈ 61 పోస్ట్ని కన్సిడర్ చేయకండి, మొత్తం 100 పోస్ట్స్లో ఈ పర్సంటేజ్ మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. ఓకే, 100 పోస్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అంతే ఎన్ని పోస్ట్లో ఈ 100 పోస్ట్లో ఈ పర్సంటేజ్ మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది మెయింటైన్ అవ్వాలి అంతే.
ఇది మ్యాండేటరీ కాదు. అంటే మ్యాండేటరీ కాదు అంటే ఇప్పుడు ఈ జనరల్ పోస్ట్లో కూడా ఈ రిజర్వేషన్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళలేరు. అప్పుడు అది వర్టికల్ రిజర్వేషన్ అవుతుంది. ఓకే, ఈ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ క్లాసుల్లో ఏదైతే క్లాస్ సెపరేట్ చేయబడ్డాయో ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలాగ ఏవైతే క్లాసెస్ సెపరేట్ చేయబడ్డాయో ఇది నిలువుగా ఉంది కదా, ఇందులో హారిజంటల్గా మళ్ళీ సెపరేట్గా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవేంటి, ఇవి ఉమెన్, స్పోర్ట్స్ పర్సన్స్, అలాగే పీడబ్ల్యూడి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉండొచ్చు. ఇవి ఉన్న పోస్ట్ మాత్రమే. ఇప్పుడు అంటే యాక్షనల్గా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్కి జనరల్ కేటగిరీలో రాదు. ఓకే, జనరల్ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ అది వేరు. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనకు డిఎల్లో ఉన్న నోటిఫికేషన్లో ఉన్నదే తీసుకునే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ దీన్ని 2 టైప్గా డీల్ చేశారు ప్రీవియస్గా. ఏంటంటే రాస్టర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 100 రాస్టర్ పాయింట్స్ ఆర్ 50 రాస్టర్ పాయింట్స్ స్కేల్ తీసుకొని అందులో ఫస్ట్ ఎస్సీ ఉమెన్కి ఇవ్వాలని, సెకండ్ జనరల్కి ఇవ్వాలని, ఇలా ఒక పాయింట్కి ఒక పర్టికులర్ పొజిషన్ అటాచ్ చేసి ఉంచారనమాట. ఐ షో యూ ఇన్ ద జీవో. కానీ ఇప్పుడు ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ని తీసేసి ఆ రాస్టర్ పాయింట్లో ఓన్లీ కేటగిరీని మాత్రమే పెట్టారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఇవ్వండి అని చెప్పేసి జీవో నెంబర్ చెప్తుంది అనమాట. రీసెంట్గా జరిగిన జీవోయే, ప్రీవియస్లో ఉన్న 1996లో అది ఇప్పుడు అమెండ్ చేశారు. సో ఆ జీవో ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది జోన్స్ గురించి. ఈ జోన్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డిగ్రీ లెక్చర్స్ ఎగ్జాము జోన్ వైజ్ పోస్ట్ కాదు, ఒకవేళ మీ జోన్లో పోస్ట్ లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే సెలెక్ట్ చేసిన తర్వాత మీ జోన్లో పోస్ట్ ఉంటే మీకు వస్తుంది, లేదంటే మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్లో పోస్ట్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై టు ది పోస్ట్. ఓన్లీ డిఎల్కి మాత్రమే ఇలా ఇస్తేనే మనం చేయగలం. అలాగే పిఎల్ కానీ మీరు జేఎల్ కానీ తీసుకుంటే అది జోన్ వైజ్ పోస్టులు. దాన్ని మీరు మీ జోన్లో పోస్ట్ లేకుండా మీరు అప్లై చేయలేరు. అలాగే వేరే జోన్లో లోకల్ ఉంటే కనుక మీరు వేరే జోన్లో కనుక నాన్ లోకల్ పోస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జోన్ గురించి క్లారిటీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కొంచెం క్లారిటీగా చెప్తాను. బట్ డిఎల్ అనేది జోనల్ పోస్ట్ కాదు. సో మీ జోన్లో పోస్ట్ లేకపోయినా కానీ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పోస్ట్ వస్తే కనుక మీ జోన్లో పోస్ట్ లేదనుకోండి, వేరే జోన్లో మీకు మెరిట్లో ఉంటే కనుక వేరే జోన్లో పోస్ట్ అలొకేట్ చేస్తారు. అది ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాడు చూడండి. ద రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ టు ది డిఫరెంట్ కేటగిరీస్ కమ్యూనిటీస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ టు ది రెస్పెక్టివ్ కేటగిరీ. అక్కడ ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే కనుక ఈ కేటగిరీకి ఇన్ని పోస్టులు ఉన్నాయని వాళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పాడు. సో నాకు తెలిసి ఇది చాలా లిమిటెడ్ వేకెన్సీ కాబట్టి ఇందులో ఎవరు మెన్షన్ చేయలేదు. పీడబ్ల్యూడి అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీస్ నాకు మెన్షన్ చేయలేదు. సో మీకు మెన్షన్ చేసి ఉంటే మాత్రమే నోటిఫికేషన్ ఒకసారి చదవండి. మీ నోటిఫికేషన్లో కనుక మెన్షన్ చేసి ఉంటే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది అనమాట. నేను ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏం చెప్పట్లేదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ గురించి కూడా క్లారిటీ లేదు. ఎవరికైనా దాని గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఐ విల్ డూ దట్. ఓకే, నెక్స్ట్ లెట్ us గో ఇన్ టు దిస్ టాపిక్ ఓన్లీ. ఈ టాపిక్ మాత్రమే మనం స్టిక్ ఆన్ అవుదాం. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ డిఎల్ పోస్టుల్లో మ్యాక్సిమం ఉన్నవి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్సే కాబట్టి సో నేను అదే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఓకే, కంప్యూటర్ సైన్స్ వచ్చి 48 పోస్ట్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చి 49 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జోన్ వైడ్గానే ఇచ్చాడు. ఇక్కడ ఉమెన్కి నాన్ ఉమెన్కి ఏం చెప్పలేదు. ఓకేనా, ఇందులో లేవు కాబట్టి పోస్టులు 33.3 రిజర్వేషన్ లేదు అని మీరు అనుకోవద్దు. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఉమెన్కి 33.3 రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఓకే, ఈ ఓన్లీ జోన్లో జనరల్ ఇందులో ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చాడు, హారిజంటల్ రిజర్వేషన్ లేదు అనుకోకండి.
నోటిఫికేషన్ క్లియర్గా 33.3 రిజర్వేషన్ ఉమెన్కి వర్కౌట్ అవుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ మనం సెపరేట్గా తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం సెపరేట్గా తీసుకుందాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ ఓన్లీ. ఓకే, వాడే క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇక్కడ మన జోనల్ పోస్ట్ కాబట్టి డోంట్ కన్సిడర్ జోన్ నెంబర్. ఇక్కడ ఎవరికైనా పోస్ట్ రావచ్చు, ప్రిఫరెన్స్ జోన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అందులో పోస్ట్ వస్తుంది అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనరల్, ఇక్కడ ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ అని అర్థం. చాలామంది ఓసీ అంటే ఒక కేటగిరీకి చెందినవి అనుకుంటున్నారు, కాదు, ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నవి అని అర్థం. ఓకేనా, ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నవి. ఇక్కడ 50 పోస్ట్స్ మనం కన్సిడర్ చేసుకుంటే మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నది 40%, అంటే 20 పోస్ట్స్ జనరల్కి ఇచ్చారు. ఈ జనరల్లో ఐల్ టెల్ యూ. ఓకే, 20 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బీసీఏ 5, 4, 3, 2, 1. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఈ నెంబర్ ప్రాపర్గా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 నెంబర్లు తీసుకుంటున్నాను, ఎస్సీ అండ్ ఎస్టీ. ఇక్కడ ఎస్సీలో 6 పోస్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా స్టేట్లో 6 పోస్ట్స్ ఉన్నాయి. కంప్యూటర్ అప్లికేషన్ గురించే మాట్లాడుతున్నాను. చాలామందికి తెలియంది ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కంబైన్డ్గా తీస్తారు అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది సెపరేట్ నోటిఫికేషన్, సెపరేట్ ఎగ్జామ్ ఫీజు కట్టాము, మనకు గుర్తుందో లేదో మరి. సో ఇది సెపరేట్గానే మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎస్సీ 6 పోస్ట్స్ ఉన్నాయి, అంటే మన ఉమెన్ రిజర్వేషన్ 33.3, అంటే 6/3, అంటే 2 పోస్ట్స్. ఓకేనా, ఇప్పుడు అకార్డింగ్ టు ద జియో 77 ఏం చెప్తుంది అని చూద్దాం. ఇక్కడ 2 పోస్ట్స్ అయితే ఖచ్చితంగా మనం ఉమెన్కి ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఎస్టీలో 1 పోస్ట్ మనం ఉమెన్కి ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా, ఓకే, లెట్ us see. ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఈ ఎగ్జాంపుల్, ఇవి కూడా మన ఎగ్జాంపుల్ తీసుకున్న ఇక్కడ కూడా 1, ఇక్కడ 2 పోస్ట్స్ వస్తాయి. ఇక్కడ నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అరైజ్ అవుతున్నాయి. ఇది క్లారిటీ లేదు. సో మోస్ట్లీ మనకి నోటిఫికేషన్ అయిన తర్వాత క్లారిటీ రావచ్చు, లేకపోతే ఏపీఎస్సికి బాగా దగ్గరగా ఉన్న రిలేటివ్ ఎవరికైతే రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 22 పోస్ట్స్ ఉన్నాయి. 22/3 అంటే 7.3. సో 7.3 అంటే 7 పోస్ట్స్ వస్తాయి ఫర్ ఉమెన్. ఓకే కదా, కానీ ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉన్నాయి, ఇక్కడ 6.6 వస్తాయి. సో ఇక్కడ 7 పోస్ట్స్ వస్తాయా లేకపోతే 6 పోస్ట్సే వస్తాయా అనేది క్లారిటీ లేదనమాట. ఇక్కడ 7 పోస్ట్స్ వస్తే 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి నెంబర్, కానీ ఇక్కడ 7 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 7 వస్తాయా లేదా అని క్లారిటీగా చెప్పలేము. అందుకని నేను అవి ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. బట్ మోస్ట్లీ నాకు తెలిసి 0.5 కంటే ఎక్కువ ఉంటే కనుక అది పోస్ట్ కింద కన్సిడర్ చేసి 7 పోస్ట్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకా క్లారిటీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. సో నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు అంటే జియో నెంబర్ 77 ప్రకారం మేము మొత్తం ఫాలో అవుతాము. రాస్టర్ సిస్టమ్ ప్రీవియస్కి ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసాము. సో ఈ జియో నెంబర్ 77 ఏంటి అని చూద్దాం. ఓకే, సో ఇది ముందు మనం మీకు చూపిస్తాను ఇది ఎప్పుడైందని. ఇక్కడ చూడండి, ఇది జియో నెంబర్ 77 రీసెంట్ జియో అనే, ఇది డేటెడ్ ఆన్ 22 ఆగస్ట్ 2023, అంటే రీసెంట్ జియోనే. అండ్ ఇంకొకరు ఏంటంటే చాలామంది టిఎస్ తెలంగాణకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూస్ చదివి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని ఏపీకి ఆపాదిస్తున్నారండి. కాదు, ఇది ఏపీఎస్సి ఈజ్ క్లియర్ ఫ్రమ్ ది బిగినింగ్. సో అది క్లియర్గానే ఉంది. ఇంకా టీఎస్పీఎస్సికి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి కూడా చాలా నోటిఫికేషన్లు జరిగిన తర్వాత, చాలా జడ్జ్మెంట్లు జరిగిన తర్వాత ఇది వచ్చింది. సో లెట్ మీ టేక్ హియర్. ఇగో ఇక్కడ జడ్జ్మెంట్స్ ఉంది చూడండి. సో ఇక్కడ కొన్ని కేసులు మెన్షన్ చేశారు చూడండి. ఈ కేసులు అన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అవి చెప్పిన తర్వాత మాత్రమే ఇది మనం మెన్షన్ చేస్తున్నాము. ఇదిగో జీవోలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఏంటంటే, ఈ ఒక్క పాయింట్ మీకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత నేను ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోయి చెప్పేస్తాను. ఈ జీవో మీకు పింక్ చేస్తాను, వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకుని జీవో మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి. బట్ ద సెడ్ ప్రిన్సిపల్ అప్లికేబుల్ టు వర్టికల్ రిజర్వేషన్ ఓన్లీ, అంటే పైన ఏమని చెప్తున్నాడంటే ఓపెన్ కాంపిటీషన్ ఉన్న పోస్ట్ కూడా ఎస్సీ వాళ్ళు లేదంటే మిగతా క్లాసిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్లో, ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నవి కూడా పోస్టులు సాధించవచ్చు. కానీ ఈ కేసు
వర్టికల్ రిజర్వేషన్కి వర్తిస్తుంది, హారిజంటల్ రిజర్వేషన్ కాదు. చూడండి, అంటే నా మీనింగ్ ఏంటంటే మనం ప్రీవియస్గా చెప్పినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో, ఇప్పుడు మనం 6 SC పోస్ట్స్ ఉన్నాయి, అందులో మనం 2 పోస్ట్స్ ఖచ్చితంగా ఉమెన్కి వెళ్ళాలి అని చెప్పాము. ఇప్పుడు ఏపీఎస్సీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. వెన్ ఏ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఇన్ ది సోషల్ రిజర్వేషన్ ఆఫ్ SCs, ద ప్రాపర్ ప్రొసీజర్ ఇన్ ది ఫస్ట్ టు ఫిల్ అప్ ది కోటా ఫర్ ది SC ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఓకే, ఫస్ట్ ఇది ఏం చెప్తున్నాడంటే మెరిట్ ఆర్డర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ ఆర్డర్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D, E, F 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 6 మెంబర్స్ని మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేయాలి. చేసావు, బాగానే ఉంది. ఎన్ని సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ 4 సెలెక్ట్ చేయి. ఓకే, 4 సెలెక్ట్ చేయాలి. ఓకే, 4 సెలెక్ట్ చేసి మీరు 2 కేటగిరీస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు 6 సెలెక్ట్ చేసి అందులో ఈ ఉమెన్ రిజర్వేషన్ ఆర్ వర్టికల్ రిజర్వేషన్ హోల్డ్ అవుతుందా లేదా చూడడం. అంటే ఈ ABCDEFలో అసలు ఉమెన్ ఉన్నారా లేదా, ఒక్కరు కూడా ఉమెన్ లేకపోతే EFని తీసేసి PQ అనే ఉమెన్ని యాడ్ చేయండి లిస్ట్కి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ ఉన్నారు ఈ 6 మెంబర్స్లో ఏంటి 2 కంటే ఎక్కువనే ఉన్నారు, 3 ఉన్నారు, అప్పుడు ఇప్పుడు మనం ఏమి చేయకూడదు అనమాట. ఇందులో ఇవి సెలెక్ట్ చేసిన లిస్టులో మెరిట్లో నేను 6 మెంబర్స్ని తీసుకున్నాను. ఆ 6 మెంబర్స్లో 2 ఉమెన్ ఉన్నారు, నో ప్రాబ్లం. 2 ఉన్నారు, నో ప్రాబ్లం. 3 ఉన్నారు, నో ప్రాబ్లం. 4 ఉన్నారు, నో ప్రాబ్లం. 5 ఉన్నారు, నో ప్రాబ్లం. 6 ఉన్నారు, నో ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన 2 పర్సన్స్ ఉమెన్ లేరు ఇందులో. అప్పుడు నేను ఏం చేయాలి అంటే కనుక ఈ EF ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళిద్దరిని తీసేసి PQ అనే ఉమెన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా, వీళ్ళు మెరిట్లోనే మళ్ళీ ఉమెన్లో కాంపిటీషన్ తీసుకుని ఉమెన్లో ఎవరైతే P అనే ఆవిడ Q అనే ఆవిడ హైయెస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఆ లిస్ట్కి యాడ్ చేయాలి. ఓకేనా, అంతే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకటే ఉమెన్ ఉన్నారు, రెండు కాదు, ఒకటే ఉమెన్, ఎక్కువ ఉమెన్ ఉన్నారు, నో ప్రాబ్లం. 6 సెలెక్ట్ అయిపోయారు ఉమెన్, మెరిట్లోనే ఉన్నారు, నో ప్రాబ్లం. అప్పుడు అందరికీ ఆ ఉమెన్కే వస్తుంది పోస్ట్, మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరే ఉన్నారు, అప్పుడు నేను Fని తీసి R అనే ఉమెన్ని యాడ్ చేస్తాను. ఓకేనా, ఈ పాయింట్ మీకు అర్థమైతే మొత్తం ఇంకా ఈ వర్టికల్ రిజర్వేషన్ అర్థమైపోయినట్టే. ఇక్కడ ఎందుకు సార్ ఇలాగ అవుతుంది అని అడుగుతుంటే కనుక దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఇప్పుడు ముందు కూడా ఇలాగే జరిగేది కదా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్గా ఏం జరిగేదంటే ఈ ABCDE F పోస్టులు ఉంటే 4 పోస్టు జనరల్లో కన్సిడర్ చేసేవాళ్ళు. ఓకే, జనరల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో ఈ 2 పోస్ట్ మాత్రం ఉమెన్కి ఇచ్చేవారు, డైరెక్ట్గా PQకి ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది ఉమెన్ ఉన్నారనేది మనకు తెలిసేది కాదు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ ఒక ఉమెన్ ఉన్నారనుకో, ఈ EFకి అన్యాయం జరిగినట్టే కదా, EF జనరల్ పర్సన్స్కి అన్యాయం జరిగినట్టే కదా. సో ఏమైందంటే ఇప్పుడు చాలా జడ్జ్మెంట్స్ తర్వాత, చాలా నోటిఫికేషన్ జరిగిన తర్వాత, చాలా కేసులు జరిగిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే ఓకే, వెర్టికల్ రిజర్వేషన్ మనం అలా అమలు చేయకూడదు, ఇలాగ అమలు చేయాలి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ మళ్ళీ చూడండి. చాలా సింపుల్. ఏంటంటే ఒకవేళ లిస్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్ట్స్ ఉంటే 10 పోస్ట్స్ కూడా మెరిట్ లిస్ట్లో తీయండి. ఓకే, మెరిట్లో కనుక 3% కంటే ఎక్కువ ఉంటే ఓకే, అంటే మెయింటైన్ అవుతాయి. 33.3% రిజర్వేషన్ వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ మెయింటైన్ అవ్వకపోతే లాస్ట్లో ఉన్న మెరిట్ పర్సన్ తీసి ఉమెన్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా, లేదు కొంతమందే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 పోస్ట్స్ తీసాను, అందులో ఒక ఉమెన్నే ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే 7 పోస్టే తీసాను, ఇంకా 3 పోస్ట్ తీయలేదు కదా, ఇందులో ఆల్రెడీ ఒక ఉమెన్ ఉన్నారు కదా, అప్పుడు ఈ ఉన్న ఒక్క పోస్టు ఓపెన్ కాంపిటీషన్కి వెళ్తుంది.
మళ్ళీ అది జనరల్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. కానీ ఈ 2 పోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉమెన్కే వెళ్తాయి. ఎందుకు? ఇక్కడ మెయింటైన్ అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 33.3% మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్. ఈ జీవో కూడా అదే చెప్తుంది. ఒకసారి మళ్ళీ చదివి వినిపించేస్తాను మీకు. ద ప్రాపర్ ప్రొసీజర్ ఈజ్ ఫస్ట్ ఫిల్ అప్ ది quota for SC in order of merit and then find number of candidates among them who belong to special reservation group. అంటే ఉమెన్ అని అర్థం. ఇక్కడ చూడండి పైన ఇచ్చాడు. ఓకే, if the number of women such list is equal or more than the number of special reservation quota, then there is no further selection toward the special reservation quota. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఇక్కడ 2, ఇక్కడ 6 తీసుకున్న ఎగ్జాంపుల్లో 2 ఆర్ మోర్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడు ఏం చేయమన్నాడు? ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ షార్ట్ ఫాల్ ఉంటే మాత్రమే ఏం చేయమన్నాడు? షాల్ హ్యావ్ టు బి టేకెన్ బై డిలీటింగ్ ది కరస్పాండింగ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకేనా? సేమ్ ఇదే మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. సో హోప్ఫుల్లీ మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. లేదంటే ఇంకొకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే జనరల్ పోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ మెయింటైన్ అవ్వాలంటే ఏమవుద్దంటే, మెరిట్లో కనుక ఉమెన్ ఉన్నారనుకోండి ఒకరిద్దరు, ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ తగ్గిపోతుంది. ఓకేనా? అది ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్తుంది. అంటే కాంపిటీషన్లోకి వెళ్ళి ఆ మెరిట్లో మళ్ళీ జనాలు సాధించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ జరిగేది కానీ ఏదైనా కానీ మెరిట్ కోసం కాబట్టి మనం ఎలాగా సోషల్ రిజర్వేషన్స్ మెయింటైన్ చేస్తూ మెరిట్ని కూడా ఇక్కడ కాపాడుతున్నాం కాబట్టి ఇది బెస్ట్ కేస్ అనుకొని మనకి కోర్టు తీర్పుల ద్వారా ఇది వచ్చింది కాబట్టి దీన్ని మెయింటైన్ చేస్తుంది. దీన్ని ఏపీఎస్సీ ఫాలో అవుతుంది క్లియర్ కట్గా. సో ఈ జీవోని మీరు క్లియర్ కట్గా చదువుకోవచ్చు. అలాగే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీన్ని యాడ్ చేస్తాను. ద ఉమెన్ సెలెక్టెడ్ మెరిట్ విత్ ఇన్ ద వర్టికల్ రిజర్వేషన్ కోటా, ఇది సేమ్ ఇక్కడ. సో దీని గురించే ఇంకా ఒకవేళ మీరు డిఎల్ కంప్యూటర్ సైన్స్లో కనుక ఇంకా ఈ రిజర్వేషన్ ఎలా అప్లై అవుతుంది, ఇందులోంచి ఎన్ని పోస్టులు ఉమెన్కి వెళ్ళడానికి, ఎన్ని జనరల్లోకి వెళ్ళడానికి ఇంకా మీకు కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. సో మోర్ కామెంట్స్ వస్తే కనుక నేను మ్యాక్సిమం నాకున్న నాలెడ్జ్తో నేను దాన్ని మోస్ట్లీ ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ. మిగతా వాటికి కూడా ఈడబ్ల్యూఎస్ కూడా చెప్పారు. అండ్ ప్రీవియస్గా ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉందో ఇప్పుడు ఆ రోస్టర్ సిస్టమ్ తీసేసి కొత్త రోస్టర్ సిస్టమ్ పెట్టారు. ఆ రోస్టర్ సిస్టంలో ప్రీవియస్గా ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ అని ఉండేది. అంటే నువ్వు ఎన్ని మార్కులైనా రాని ఫస్ట్ పోస్ట్ మాత్రం ఓసీ ఉమెన్కి ఇచ్చేవాళ్ళు. సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. ఎందుకంటే మనం పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా ర్యాంకింగ్ బట్టి ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక ప్రమోషన్ ఛానల్లో కూడా ఉమెన్ ముందుకెళ్ళడం జరిగింది. లేదంటే ఈ క్లాసిఫైడ్ కేటగిరీస్ హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్కువ డామినెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి దాన్ని నలిఫై చేశారు ఇక్కడ. సో చూడండి ఇక్కడ మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి మీకు, బీసీఆ ఓసీఆ ఇన్ని క్లియర్గా ఉంటాయి రాష్ట్ర సిస్టంలో. బట్ మనకిచ్చిన డిఎల్ నోటిఫికేషన్లో మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు మేము ఏ రాస్టర్ పాయింట్ ఫాలో అవుతామని. ఎందుకంటే ఇది 50 పాయింట్ రిజర్వేషన్ రాస్ట్రల్ సిస్టము మెయింటైన్ చేయలేదు, అలాగే 100 పాయింట్ కూడా మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఇది ఏం చేశారంటే, సో రాస్ట్రల్ సిస్టమ్ కాకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. సో వాళ్ళు మెరిట్ బట్టి తీస్తారు. సో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ జియో నెంబర్ 77లో ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఎనఫ్ దెమ్ టు సెలెక్ట్ ద పోస్ట్. సో నేను ఓన్లీ మీకు హైలైట్ చేసి ఎస్సీ కేటగిరీ చూపించాను కాబట్టి అది ఎస్సీ కేటగిరీలో మాత్రమే వర్క్ అవుద్దని మీరు అనుకోకండి. నాకు సింపుల్గా ఉండడానికి ఎగ్జాంపుల్ దొరికింది కాబట్టి నేను అందులో చెప్పాను. మిగతా కేటగిరీలు కూడా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ జియోలో. సో ఇక్కడ ఉన్నాయి చూడండి రిజర్వేషన్స్, 2% ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా అలా ఉన్నాయి. సో నేను ఇది కూడా హైలైట్ చేశాను, ఇది కూడా ఏంటో చదవండి. సో ఇదే సేమ్ నేను ప్రీవియస్ చెప్పిన ఎగ్జాంపుల్లోదే. సో ఇది జియో అయితే. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, లెట్ మీ టేక్ అనదర్ స్లైడ్. ఓకే, మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇందులో ఇక్కడ ఉన్న 49 పోస్ట్లో
మనం ఎవరికి ఏమొస్తుందని మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఉన్న జనరల్ పోస్ట్ 20 పోస్ట్‌లో కనుక సో దీన్ని తీసుకొని నేను మీకు చెప్పాలి అనుకుంటే జనరల్ పోస్ట్ నేను చెప్పాలి అనుకుంటే సో లెట్ మీ టేక్ దట్ అండ్ టెల్ యూ. ఓకే, 20 పోస్ట్స్ ఉన్నాయి. 20 పోస్ట్స్ అంటే నియర్లీ 7 ఉమెన్కి వెళ్తాయి. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి 7 ఉమెన్కి వెళ్తాయి కాబట్టి మిగిలిన 13 పోస్ట్స్ కూడా మెరిట్ లిస్ట్లో తీస్తారు. మెరిట్ లిస్ట్లో 13 పోస్టులు తీసారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్కి 3 ఉమెన్ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 ఉమెన్ ఉన్నారు కదా, ఈ 7లో ఉన్న 3 కూడా మళ్ళీ మెరిట్ లిస్ట్లో తీస్తారు. అది ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, మళ్ళీ మెరిట్ లిస్ట్లో తీస్తారు. ఇంకా మిగిలిన 4 పోస్ట్స్ ఉమెన్ ఇస్తారు. ఎయిదర్ వేస్ ఎలా మీరు చెప్పినా కూడా ఈ 7 పోస్ట్ మాత్రం ఉమెన్కే వస్తాయి. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మెరిట్లో ఉన్న ఉమెన్ మళ్ళీ రిజర్వేషన్లో ఉమెన్ వర్టికల్ రిజర్వేషన్ అయిపోకూడదని, ఇది హారిజంటల్ రిజర్వేషన్, పర్సంటేజ్ మెయింటైన్ అయితే చాలు అని ఇచ్చింది కాబట్టి జీవో. సో అలా మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఉమెన్ మీకు పర్సెంటేజ్ తగ్గిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఈ పర్సెంట్ ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాలి. ఒకవేళ 7 ఉమెన్ దొరకలేదు అనుకోండి, మొత్తం 20 పోస్ట్ తీసాను నేను, అందులో 7 ఉమెన్ దొరకలేదు అనుకోండి, ఈ 7 పోస్ట్ కూడా అలాగా ఉంచేస్తారు, బ్యాక్లాగ్లో పెడతారు. ఇలాగా ఒక 2-3 నోటిఫికేషన్స్ ఇస్తారు. 2-3 నోటిఫికేషన్లో కూడా దొరకలేదు అనుకోండి, ఈ 2-3 నోటిఫికేషన్స్లో కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు ఈ 7 పోస్ట్స్ కూడా ఓసీలో కలిపి జనరల్లో రిలీజ్ చేస్తారు నెక్స్ట్ నోటిఫికేషన్లో. అంతే తప్పించి ఈ ఉమెన్ పోస్టులు మాత్రం మెన్తో ఫిల్ చెయ్యరు. ఇక్కడ ఏదైనా అడ్వాంటేజ్ ఉంది అంటే కనుక మెరిట్లో ఉన్న 2-3 జెంట్స్కి ఉపయోగపడవచ్చు అంతే. మెరిట్లో ఉన్న 2-3 జెంట్స్కి ఉపయోగపడవచ్చు. ఎందుకు? ఆ మెరిట్లో ఉన్న 2-3 పోస్ట్స్ ఆల్రెడీ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న జనరల్ పోస్టులో ఉమెన్ కొట్టేశారు కాబట్టి ఆ పోస్టులు మాత్రం అలాగ అవ్వనమాట. ఇదే ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్గా తీసుకుంటే ఏమయ్యేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ 13 పోస్ట్స్ మెరిట్లో తీసేవాళ్ళు, మళ్ళీ 7 పోస్టులు ఉమెన్ తీసేవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో సెలెక్ట్ అయ్యారు కదా 3, ఇందులో 10. అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ 7, ఇక్కడ +3 ఏమో ఉమెన్ సెలెక్ట్ అయితే మొత్తం 10 సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఉమెన్, 10 ఏమో మేల్ ఆర్ జనరల్లో సెలెక్ట్ అయ్యేవాళ్ళు. సో మేల్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఈ 50% రిజర్వేషన్ అయిపోయేది ఉమెన్కి. సో దానికోసమని ఇది పెట్టింది. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇది హోల్ డిఎల్ అన్ని సబ్జెక్ట్స్కి వర్తిస్తుంది. అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా వర్తిస్తుంది, జేఎల్కి కూడా వర్తిస్తుంది. ఓకేనా? అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ జోనల్ పోస్ట్స్ కాబట్టి, జేఎల్ కూడా జోనల్ పోస్ట్ కాబట్టి అక్కడ ఇంకొంచెం కాంప్లెక్సిటీ అరైజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు ఎన్ని పోస్టులు ఎవరికి అనేది. సో దాన్ని బట్టి మీకు వచ్చే కట్ ఆఫ్స్ని నిర్ణయించండి. కట్ ఆఫ్స్ నిర్ణయించడం చాలా కష్టం, ఎందుకంటే చాలా లిమిటెడ్ నోటిఫికేషన్ కాబట్టి. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా పాయింట్ మీకు కాంప్లెక్స్గా అనిపిస్తే కనుక మళ్ళీ నా కామెంట్స్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో నేను ఏం చేయాలి అంటే ఆ జోనల్ పోస్ట్ గురించి ఇంకా క్లియర్గా మెన్షన్ చేయాలా, లేదంటే ఈ రిజర్వేషన్ వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ మెయింటైన్ చేస్తే ఎవరికి అంటే ఎన్ని పోస్ట్స్ ఇంకా కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా, వీటి గురించి ఏమైనా చేయాలనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డిగ్రీ లెక్చర్స్ పోస్ట్ ఏపీఎస్సీ ద్వారా రాసి ఉంటే చెప్పండి. అలాగే ఏపీఎస్సీలో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఇప్పుడు జరగబోయేది నెక్స్ట్ అమెండ్మెంట్, ఈ జీవో నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేంత వరకు కూడా ఇలాగే రన్ అవుతుంది. సో ఈ జీవోని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మీకు చాలా డౌట్స్ సాల్వ్ అవుతాయి ఫ్యూచర్లో. అలాగే మీకు రాబోయే సిపిటీలో కూడా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, డూ లైక్ ద వీడియో and share the video. Thanks for watching.